హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. 2025లో తండేల్తో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి గుర్తింపు సాధించిన నాగ చైతన్య 2026లో వృషకర్మ సినిమాతో తన విజయాల పరంపరని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ వీడియోలో 2025 సంవత్సరం నాగ చైతన్య కెరీర్ కి ఎందుకు టర్నింగ్ పాయింట్, అలానే 2026 నాగ చైతన్య కెరీర్ కి ఎందుకు క్రూషియల్లో కూడా డిస్కస్ చేద్దాం. 100 కోట్ల మార్క్ సాధించిన ప్రస్థానం నుంచి తన సినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెట్టేంతగా మార్కెట్లో నాగ చైతన్య బ్రాండ్ ఎలా పెరిగింది, దానికి దోహదపడిన కారణాలేంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తండేల్ తర్వాత నాగ చైతన్య తన మార్కెట్ ని మరింత విస్తరించుకున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 2025లో విడుదలైన తండేల్ నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. మొదటి రోజే సుమారుగా 21 కోట్లు కలెక్షన్స్ సాధించి సోలో హీరోగా నాగ చైతన్యకి తొలి డబుల్ డిజిట్ థియేట్రికల్ షేర్ ని అందించింది. ఇది నాగ చైతన్య మార్కెట్ స్ట్రెంత్ ని స్పష్టంగా చూపించింది. అంతేకాదు, చైతన్య కెరీర్ లో తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో నాగ చైతన్య నటనకి సోషల్ మీడియా నుంచి విమర్శకుల వరకు ఎన్నో ప్రశంసలు లభించాయి. చాలా మంది దీన్ని నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఒకటిగా అభివర్ణించారు. ఇక తండేల్ కోసం నాగ చైతన్య తన లుక్ పై ప్రత్యేకంగా శ్రమించారు కూడా. జుట్టు గడ్డం పెంచడమే కాకుండా సహజమైన టోన్ రావడానికి, మత్స్యకారుడిలా కనిపించడానికి గంటల తరబడి ఎండలో గడిపారు. అంతేకాదు, మత్స్యకారుల జీవితం అర్థం చేసుకోవడానికి వారితో సమయం గడుపుతూ వారి దుస్తులు, పనితీరుని దగ్గరగా పరిశీలించారు. ఈ డెడికేషన్ తెరపై స్పష్టంగా కనిపించింది. తెలుగులో కఠినమైన మాండలికాల్లో ఒకటిగా భావించే శ్రీకాకుళం యాసని నాగ చైతన్య ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు. స్థానికులు ఎలా మాట్లాడతారో గమనిస్తూ వారి ఉచ్చారాన్ని అడాప్ట్ చేసుకుని డెలివర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు. దీనివల్ల తండేల్ రాజు పాత్ర మరింత సహజంగా అనిపించింది. ముఖ్యంగా నాగ చైతన్య ప్రీ క్లైమాక్స్ లో భావోద్వేగ సన్నివేశాల్లో చూపించిన నిజాయితీ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ఇక తండేల్తో ఘన విజయం సాధించిన నాగ చైతన్య ప్రేక్షకులకి తన నుంచి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒప్పుకున్న సినిమా వృషకర్మ. కార్తిక్ దండు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ తండేల్ తర్వాత నాగ చైతన్య మార్కెట్ పై ఇండస్ట్రీకి ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. వృషకర్మ సినిమా చూపించబోయే గ్రాండ్ విజువల్ వర్డ్, మిథాలజీ టచ్ ఉన్న అడ్వెంచర్ కథ కారణంగా అభిమానుల్లో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. 2025లో తండేల్తో సాధించిన విజయానికి ఇది పరంపర అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య వృషకర్మతో మరోసారి 100 కోట్ల క్లబ్లో చేరతారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.